హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తున్నాడు. మనం ఇటీవల కాలంలో చెప్పుకునే స్టాక్స్లో ఏదైతే 15% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నదో అలాంటి స్టాక్స్ని మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మార్కెట్లో కొంచెం తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఏదైతే మనం సెక్టార్లో తీసుకుంటున్నామో అలాంటి సెక్టార్లో ఎవర్ గ్రీన్ సెక్టార్గా ఉన్నటువంటి ఆటోమొబైల్ సెక్టార్లో కూడా గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి ప్రధానంగా ఉపయోగించేది బ్యాటరీ. ఆ బ్యాటరీని ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో అలాంటి దాంట్లో నెంబర్ 1 కంపెనీ అయినటువంటి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ కంపెనీకి ఇటీవల కాలంలో మారుతి నుంచి హుండాయ్ నుంచి కూడా అద్భుతమైనటువంటి ఆర్డర్స్ రావడం, అక్కడి నుంచి ఇది మార్కెట్లో షేర్ వాల్యూ కూడా బాగా అద్భుతంగా పెరగడం కూడా మనం గమనిస్తున్నాం. ఈ షేర్ పేరే ఎక్సైడ్ ఇండస్ట్రీస్. మనకి గతంలో చాలా రోజుల నుంచి దీని గురించి మనకు బాగా తెలిసినప్పుడు కూడా మనకు ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆటోమొబైల్లో గేమ్ చేంజింగ్ పాయింట్ అనేటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్లో ప్రధానంగా ఉపయోగించే బ్యాటరీస్ కాబట్టి ఇక్కడ నుంచి ఈ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి మంచి లైఫ్ ఉన్నది. ఇక్కడ నుంచి ఒక 5 to 10 years అద్భుతంగా మార్కెట్లో మంచి క్యాప్చర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అందులోనూ ఎక్సైడ్ ఇండస్ట్రీ అన్నది కొన్ని దశాబ్దాలుగా మనం ఇంటర్నెటువంటి ఓల్డెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇది కూడా 33,000 కోట్లతోటి అద్భుతమైన క్యాపిటలేషన్ తోటి రన్ అవుతున్నటువంటి కంపెనీ. అందులోనూ కూడా 45% ప్రమోటర్ స్టేకే 45% షేర్ హోల్డింగ్ ఉన్నది. 12% ఎఫ్ఐఎస్ కూడా మంచి స్టేక్తోనే దీంట్లో ఉన్నారు. డిఐఎస్ కూడా సుమారుగా ఒక 15 to 17% డిఐఎస్ ఉన్నారు. మార్కెట్ క్యాపిటలేషన్లో అద్భుతమైనటువంటి 45% ప్రమోటర్ స్టేక్ ఉంటున్నది ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఈ బ్యాటరీస్ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 100%, లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే సుమారుగా 27%, 30%, ప్లస్ ఇంకా 5 to 10 years ఈ ఇండస్ట్రీకి మంచి లైఫ్ ఉంది. ఇక్కడ నుంచి మనకి అంటే లాస్ట్ ఇయర్ లాగా 100% హైక్ అవ్వకపోయినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మంచి ప్రైస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడ డబుల్ ది ప్రైస్ అవడం వల్ల సుమారుగా 108% మనకి మార్కెట్లో అప్ ట్రెండ్ మనం చూడటం జరిగింది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్. ఈ సంవత్సరం 100% వస్తుందా లేకపోతే 40% అయితే తగ్గకుండా 100%కి వచ్చి రేచుకునే విధంగానే మార్కెట్లో దీని యొక్క స్పీడ్ కూడా గ్రోత్ కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో 2 కంపెనీస్ హుండాయ్ అండ్ కియా మోటార్స్ 2 కూడా దీనికి ఆర్డర్స్ని ఇవ్వటం, ఆర్డర్ ఫైనలైజ్ అవ్వటం, దాంతోపాటుగా ఆ ఆర్డర్ ఫైనలైజ్ అయిన తర్వాత దాని యొక్క షేర్ కూడా చాలా బూస్టింగ్ అవడం కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. యాక్చువల్గా లాస్ట్ ఏప్రిల్లో చూసుకున్నట్టయితే ఇది సుమారుగా 175 రూపీస్ 180 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజున మార్కెట్ ఏదైతే 400 రూపీస్ క్లోజ్ టు 400 రూపీస్ కూడా మార్కెట్లో అద్భుతమైనటువంటి ఒక ట్రెండ్ తీసుకుని ముందుకెళ్తుంది. మనం ఏదైతే పోర్ట్ఫోలియో వైజ్ మనం ఏదైతే స్టాక్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో, స్టాక్స్ని మన పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటున్నామో అలాంటి దాంట్లో ఆటోమొబైల్ సెక్టార్లో మనం ఏదైతే టాటా మోటార్స్ లాంటి గట్టా లేకపోతే టీవీఎస్ మోటార్స్ ఇవన్నీ ఆటోమొబైల్ సెక్టార్లో మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ ఆటోమొబైల్ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్లో భాగంగానే ఈ స్టాక్స్ను కూడా ఏదైతే ఆటోమొబైల్ కాంపోనెంట్స్గా తీసుకుని ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఎక్సైడ్ ఇండస్ట్రీ అన్నది ఎక్సలెంట్ స్టాక్గా మనం తీసుకోవచ్చు. యాక్చువల్గా ఏదైతే ఆటోమొబైల్ రిలేటెడ్ అండ్ ఈవీ బ్యాటరీస్కి సంబంధించిన రిలేటెడ్ ప్లస్ ఇది డబుల్ ద వే. ఎందుకంటే మామూలు జనరల్ కార్లకి కూడా మనకి బ్యాటరీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే ఈవీ వెహికల్స్ కూడా బ్యాటరీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అందులోనూ కూడా ఏదైతే కియా మోటార్స్ కానీ హుండాయ్ మోటార్స్ కానీ మార్కెట్లో 2nd and 3rd ప్లేస్ లీడ్ చేస్తున్నటువంటి కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇలాంటి స్టాక్స్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ పేడ్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కాస్త వైజ్గా కొంచెం తెలివితేటలు ఉపయోగించి రీసెర్చ్ చేసుకుని మార్కెట్లో ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, అది ఏ సెక్టార్కు సంబంధించినటువంటి స్టాకు, ఆ సెక్టార్ల యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, ఆ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్లు ఏ ఉన్నాయి, 1st, 2nd, 3rd, 4th సెలెక్ట్ చేసుకుని అందులో 1 or 2 స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకుని 1 కార్లు మ్యానుఫ్యాక్చరింగ్, 2 బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ 2 వాటిలో కూడా దేనికి ఎక్కువ వైడ్ రేంజ్ ఉన్నదో చూసుకుని అటువైపు నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఒక స్టాక్ తీసుకుంటాం, అదేవిధంగా కాంపోనెంట్స్ నుంచి మరొక స్టాక్ తీసుకుంటాం. ఈ విధంగా మనం పోర్ట్ఫోలియోని కానీ డెవలప్ చేసుకున్నట్టయితే మనకి మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఈ రోజుల్లో మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ 2 years 3 years కూడా మినిమం 15% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్న స్టాక్స్ చాలా వరకు మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. కానీ మనం కొంచెం ఇంప్లిమెంట్ చేసి కాస్త ఎక్కువ రీసెర్చ్ చేసి అది 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్న స్టాక్స్ కానీ చూడగలిగినట్టయితే కొన్ని స్టాక్స్ అందులో మల్టిపుల్ వేస్లో 100% హైక్ ఇచ్చినప్పుడు కూడా
కొన్ని స్టాక్స్ 15% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చిన ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒక 30 to 35% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండేటట్టుగా ఇలాంటి స్టాక్స్లో అయితే మనకి ఎగ్జిస్ట్ అవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ విధమైన స్టాక్స్లో మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన పోర్ట్ఫోలియో కూడా బాగా వెల్తీగా ఉండి మనకి మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.